అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా టెర్రస్ మీద ఉన్న సోలార్ సిస్టమ్ అంతా ఈరోజు క్లీన్ చేయించామనమాట అండి. దీని మీద డస్ట్ పేరుకుంటుంది. అట్లానే ప్రతిరోజు మన ఇంటికి చిలకలు ఎక్కువగా వస్తాయి కాబట్టి వీటిల నిండా కూడా అన్ని రెట్టలు వేసేసి ఉంటాయి అనమాట అండి. అవన్నీ కూడా క్లీన్ చేయించి మొత్తం శుభ్రం చేయించాము. ఇంత ఎండలు కాస్తున్నాక కూడా ప్రొడక్టివిటీ తక్కువ ఉన్నదనమాట అండి. ఏంటి అని కనుక్కుంటే ఒకసారి క్లీన్ చేయించండి అని అన్నారు. అందుకనే తెల్లవారుజామునే ఈ పని పెట్టుకున్నాం అనమాట అండి. ఇదిగోండి సోలార్ సిస్టమ్ మొత్తం అంతా క్లీన్ చేయించేసాం. సాధారణంగా దిగువకి వేసుకుంటే క్లీనింగ్ ఈజీ అవుతుందండి. కొద్దిగా కష్టమైందనే చెప్పాలి. కానీ మరి మన ఇంటికి వచ్చే అతిథులు ఉన్నాయి కదండీ! చిలకమ్మలు. బోలెడన్ని చిలకమ్మలు వస్తూ ఉంటాయండి. ఈ ప్యానెల్స్ దిగువకి వేస్తే ఇంకా చిలకలు రావు. అందువల్ల ఇలా పైకి ఒక పందిరిలాగా కట్టించడం జరిగింది. ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసులెండి. తెలియని వాళ్ళ కోసమని చెప్తున్నాను. అయితే ఈ క్లీనింగ్ సెక్షను ఇదంతా కూడాని తెల్లవారుజామునే పెట్టేసాం. మరీ ఎండలు ముదిరిన తర్వాత మండుటెండలో చేయకూడదనమాట అండి. ఈ క్లీనింగు ఇదంతా. అంటే సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి అవుతూ ఉంటుంది కదా! ఎందుకొచ్చిందిలే అని తెల్లవారుజామునే ఈ పనులన్నీ చేసేసుకున్నాము. ఇక పైనుంచి వచ్చిన దుమ్ము అంతా కూడాని కింద అట్టలాగా కట్టేసిందనమాట అండి. ఇక పనిలో పని టెర్రస్ కూడా అంతా కడిగేసేసామన్నమాట అండి. చలో అండి, పని అయ్యింది. ఇక కిందికి వెళ్తున్నాం. పొద్దున్నే కాస్తాను కదా కాఫీకి. అందరం కూడా ఇప్పుడు అంబలు తాగేస్తాము. పాలు కూడా కాసేసానులేండి. కాఫీ కన్నా ముందు అంబలి బెటర్ అండి. అంబలి కొంచెం కడుపులో ఆదరువుగా ఉంటుంది అన్నమాట. మీకు అంబలా కాఫీనా? కాఫీ ఆ గ్లాస్లో ఏదిగా ఉంటుంది మీకే వేసుకో గ్లాస్లో వేసేసుకుని తాగుతాము. అది అబ్బాయి నేను పైకి వెళ్ళి వస్తాను. మళ్ళీ ఇదంతా తడిగా ఉన్నది కదండి, చిలకమ్మలు వచ్చి వెళ్ళిపోతాయేమోనని ఈ గట్టు మీద ముందు 2 బౌల్స్తోనూ కొంచెం బియ్యం అది పెట్టాను. ఇదిగోండి మొత్తం అంతా కడిగాం కాబట్టి తడి తడిగా ఉంది. ఇలా ఉన్న చిలకలు వాలటం కష్టం అనమాట అండి. అవేమో ఒక టైం అంటూ ఉంటుంది అంతే. వాటికి టైం అంటే టైమే అండి. ఈ టెర్రస్ అంతా ఆరిన తర్వాత అప్పుడు చిలకలకి ఫుడ్ వేద్దాము అంటే అవి అప్పుడు రావు. మార్నింగ్ 7కి ఈవినింగ్ 5కి అలా వస్తాయి అన్నమాట అండి. ఇప్పుడేమో ఎండాకాలం కదండి, ఎండ తీక్షణంగా వచ్చేసేస్తుంది. సరే ఇక ఇలా కాదు అని చెప్పి ఫీడర్లోకి బియ్యం నింపేసి, అలానే ఎదురుగుండా మాకు ఒక పిల్లర్ మీద రౌండ్ ఉంటుంది కదండి, దాని మీద బియ్యం వేసేద్దాము అని చెప్పి అలా వేసాను అనమాట. ఇదిగోండి ఇలాగ ఈ ఎదర పిల్లర్ మీద పైన ఒక రౌండ్ టీపాయిలాగా ఉంటుందనమాట. దాని మీద ఓ మొక్క పెట్టి ఉంచుతాము. కింద అంతా దిగువనంతా తడిగా ఉందనుకోండి, వర్షాలు అవి వచ్చినప్పుడు ఆ మొక్కను తీసి దీని మీద బియ్యం వేస్తామన్నమాట. ఇలా కూడా వచ్చి తింటాయి. ఇప్పుడు తక్కువే కాబట్టి చిలకలు వచ్చేది ఇది సరిపోద్ది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చిలకలు వందల కొద్దీ రావట్లేదండి. ఎందుకంటే పైర్ల మీద పంటల మీద వాటికి ధాన్యం దొరుకుతుంది కదా. తక్కువగా ఒక 40, 20, 30 ఓ 50 చిలకలు అట్లా వస్తున్నాయి అంతే అండి. ఇది సరిపోతుంది, ఇక్కడ వేస్తే సరిపోతుంది అని వేశాను. ఏమంటే చిలకల కన్నా ముందు బుర్రు పిట్టలు వచ్చినాయి. ఎన్ని వస్తాయోనండి. పైన కొంచెం టైము స్పెండ్ చేయాలే కానీ మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందోనండి. బుర్రు పిట్టలు వస్తాయి, ఉడతలు వస్తాయి, పావురాలు వస్తాయి, కాకులు వస్తాయి. ఇక చిలకలు చెప్పక్కర్లేదులేండి, చిలకలు వస్తాయి. కానీ ఏమీ కూడా కొట్టుకోవండి. చక్కగా అన్నీ కలిపి తింటా ఉంటాయి. నాకు అది చాలా గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందనమాట. ఆ పక్షులు వేరు, ఉడతలు వేరు, ఈ వేరు అన్నీ వేరు వేరు కదండీ. కానీ అన్నీ కూడా ఏదో సమంగా తిన్నట్టుగా పంచుకుని తింటూ ఉంటాయన్నమాట. అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చూడటానికి. ఇదిగోండి పైన మాకు ఒక గెస్ట్ రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్‌లోకొచ్చి డోర్ తీసి చైర్‌లో కూర్చొని ఉన్నాను. చూడాలి చిలకలు వస్తాయేమో. వస్తాయిలెండి అంటే వాటికి మనం కనిపించి ఆ పక్కనే ఉన్నామనుకోండి రావు. చిలకలు చాలా భయంగా ఉంటాయన్నమాట.
అటు చిన్ని ప్రాణానికి ఎంత భయమోనండి. ఏ మాత్రం చప్పుడైనా సరే తుర్రుమని ఎగిరిపోతా ఉంటాయనమాట. అందుకనే ఆ రౌండ్ మీద బియ్యం అది ఏసి లోన కుర్చీలో కూర్చున్నాననమాట అండి. ఒక స్టాండ్‌కి ఫోను బిగించి వీడియో తీస్తున్నాను. మీకు కూడా చూపిద్దామునని. చిలకల్ని చూపించి కూడా చాలా రోజులయింది కదండీ! నిజానికి మార్నింగే ఈ పైకి వచ్చి కూర్చున్నామనుకోండి, ఇక టైం తెలీదనమాట. కింద పనులన్నీ ఆగిపోతాయి. అందుకని నేను ఈ ఎండాకాలం అంతా కూడా ఎక్కువ ఇక్కడ టైమ్ స్పెండ్ చేయట్లేదండి. ఎందుకంటే పైన ఉన్న రూము షెడ్ అనమాట అండి. కొంచెం వేడిగా ఉంటది. ఏసీ ఉందనుకోండి, ఏసీ ఆన్ చేశామనుకోండి, ఆ సౌండ్‌కి చిలకలు రావని ఏసీ కూడా వేసుకొని ఆఖరికి ఫ్యాన్ కూడా ఏసుకోనండి. అదిగోండి నెమ్మదిగా వస్తూ ఉన్నాయి చూసారా? ఒక్కొక్కటి, ఒక్కొక్కటి చిలకలు. అసలు ఇంత ఎండలకి మనమే విలవిల్లాడిపోతున్నామండి. ఈ పక్షులన్నీ ఎట్లా ఉంటున్నాయోనని అనిపిస్తదండి. కాకపోతే అవన్నీ కూడా చెట్ల మీద ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఎలా అయినా అండి హ్మ్. వేరే ప్రాంతాల్లో అయితే నీళ్లు దొరకని చోట చాలా ఇబ్బందంటండి పిట్టలకి. మీ ప్రాంతంలో ఏం చేస్తారంటే చిన్న బౌల్‌లో గానీ ఏదో ఒకటి ఒక పాత్రలో నీళ్లు పోసి పెట్టండి. ధాన్యం లాంటివేమన్నా పెడుతూ ఉండండి. మాకనుకోండి మొత్తం అంతా నీరే ఉంటదండి. పంట కాలువలుంటాయి. ఇంకా ఎక్కడ చూసినా చేలు అన్నీ ఉంటాయి కాబట్టి తిండికిను, నీటికి కొదవుండదండి పిట్టలకి వీటికిను. కొంచెం ఈ నీరు దొరకని ప్రాంతాల వాళ్ళు నీరు కూడా తప్పకుండా పెట్టండి. అంటే మీరు నీళ్లు పెట్టిన వెంటనే ఏదో నిమిషాల మీద మ్యాజిక్ లాగా ఆ పక్షులన్నీ వచ్చేస్తాయి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేయకండి. కొద్ది రోజులు అలా రెగ్యులర్‌గా పెడుతూ ఉంటే నెమ్మదిగా అలవాటవుతాయి అనమాటండి. మీ ప్రాంతంలో ఏ పక్షులుంటే ఆ పక్షులు వస్తాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో పావురాలుంటాయి. కొన్ని ప్రాంతాల్లో పిచ్చుకలుంటాయి. బ్రౌన్ పిట్టలుంటాయి. ఇట్లా రకరకాలయి కదండీ! అలా నెమ్మదిగా అలవాటు చేయండి. ఇవి ఇచ్చే సంతోషం మరి ఇక ఏది ఇవ్వదండి. మీరు ఎంత ఒక మంచి ఫుడ్ తినండి, మంచి బట్ట కట్టుకోండి, లేదా ఏమన్నా సినిమాలు చూడండి, షికార్లెళ్ళండి, ఏదైనా కూడా అది సంతోషం. అంతే అండి. అంటే అది టెంపరరీ అనమాట సంతోషం. అసలైన ఆనందం అంటే ఇదండి. మనసుకి ఎంత సంతృప్తి కలుగుద్దో వాటిల్ని చూసుకుంటుంటే. ఇగో చూడండి ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఉడతలు కూడా వస్తూ ఉన్నాయి కదా! ఈ ఫీడర్ మీదకి ఉడత చూడండి ఎలా వస్తుందో నెమ్మదిగాని. అవన్నీ కూడా కొట్టుకోకుండా బానే తింటూ ఉంటాయండి. అలా వాటిల్ని చూస్తూ కూర్చుంటే ఎంత టైమైనా కూర్చుండిపోతామండి. చానాళ్ళయింది మీకు చిలకల్ని చూపిచ్చిందని చెప్పి వీడియో తీస్తూ కూర్చున్నాను. ఇక కిందికొచ్చేసరికి అప్పటికే ఎండ తీక్షణంగా వచ్చేస్తోందండి. ఇక కిందికొచ్చి నా పనులు చేసుకుని పూజా మందిరంలోకి వచ్చి నిత్య దీపారాధన, పూజ ఉంటుంది కదండీ! ఈరోజు సూర్యకిరణాలు పక్కకి వెళ్ళిపోయినియి. నేను పూజ చేసుకునేసరికి అప్పటికే అండి. మందార పువ్వులు అన్నీ పెట్టి అలంకరించి పూజ చేసుకున్నాను. నా పూజ అవ్వంగానే ఇక నా పనులు అవ్వంగానే వచ్చేవాళ్ళుంటారు కదండీ! మన గోమాతలు రెడీగా వచ్చేసేస్తాయండి. అయితే పొద్దున్నే వస్తాయి. లేదు అంటే ఒక గంట తర్వాతైనా వస్తాయి. పెడుతున్నారు కాబట్టి వస్తున్నాయి. వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కడుతున్నారు ఆవులు అన్నాడు. మేము కట్టట్లేదండి ఈ ఆవులకి పెడుతున్నాం అన్నాను. ఏంటి ఈ ఆవులకి దవడ కడుతున్నారా అన్నాడు. మరి ఏం చేస్తాం అన్నాడు. ఆడు చూడు వాటికి ఎంత జ్ఞాపకం ఉంటుందంటే ఆ ఆవు వారం రోజుల క్రితం వచ్చింది. ఏంటమ్మా పక్క చిక్కిపోయి ఉన్నావు, రోజు రా నీకు దాణా పెడతానన్నా. ఇప్పుడు వరకు ఒక్క రోజు కూడా విడవకుండా వస్తుంది. దాణా అయిపోయిందని. ఇంకోటి చెప్పనా మీకు, భగవంతుడు కొన్ని జీవాలకి కొన్ని రూపాల్లో పంపుతూ ఉంటాడు. పైగా మాట్లాడు చెవులు ఇలా పెట్టండి. అక్కడికి వెళ్ళిపోయింది. అమ్మ రా దాణా పట్టుకొస్తాడు అని అంటే అక్కడ వెయిట్ చేసి వచ్చింది మళ్ళీ. ఈ శివుడు అవ్వాలి చూడావే దేశవాళి ఆవు కాదు పూర్తిగా తగ్గిపోయిందా? తగ్గిపోతే ఎక్కడ కొంత ఎక్కించుకొని పూర్తి డౌన్ అవ్వకపోతే ఎక్కుతుంది. అంటే మేము మనం ఏమంటే జీరో వచ్చింది అప్పుడు ఎక్కట్లేదు ఏంటని చెప్పి జాకెట్తో లేపి పూర్తిగా ఎక్కింది.
అంటే హైట్కి అప్పుడు సపోర్ట్ చేసింది మాట. సపోర్ట్ చేసింది, లేకపోతే దీని ప్రజలు సరిపోదు. నాకు ఒకసారి ఫోన్ తెచ్చి ఇక్కడే పెట్టేద్దాం. ఏం పెట్టినా వచ్చేస్తుంది ఆ ఎర్రావు. బుచ్చి కాఫీ ఎలా ఉంది? సూపర్ ఉందా? కాఫీ లవర్స్. కాఫీ కావాలా లేకపోతే జావ్ కావాలని అడిగారు. జావ్ మార్నింగ్ తాగేసాను, మీ చేతి కాఫీ బాగుంటుంది అన్నాను. నాకైతే కాఫీ ఫీల్ వచ్చింది. బాగుంది. ఓకే బుచ్చి, నువ్వేదో పెట్టేస్తున్నావని వచ్చేస్తుంది అది మళ్ళీ చూడు. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, గోవులకి ఇంకొంచెం సేవ ఏమన్నా చేసుకునే అవకాశం ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇంతకన్నా చేయలేకపోతున్నానండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.